వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా 12వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమలవుతుంది అనే దానికంటే ముందు మనం పీఆర్సీ అంటే ఏమిటి? అలాగే 11వ పీఆర్సీలో ఏమేమి జరిగింది అని తెలుసుకుందాము. సో, ముందుగా మనం 11వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే 11వ పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ 2020లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ 11వ పీఆర్సీని రిటైర్డ్ ఐఏఎస్ ఆశుతోష్ మిశ్రా గారు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆయన ఆధ్వర్యంలో ఈ 11వ పీఆర్సీ నివేదిక అనేది రావడం జరిగింది. పీఆర్సీ గురించి అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో, ముఖ్యంగా ఐఆర్ అంటే ఏమిటి? అలాగే ఫిట్‌మెంట్ అంటే ఏమిటి? మరియు ఈ రెండిటి మధ్య తేడాలు తెలుసుకుందాము. రివిజ్డ్ పే స్కేల్ అండర్ పీఆర్సీ అని చూస్తుంటాము. లేదా ఆర్‌పీఎస్ అని చూస్తూ ఉంటాము. ప్రస్తుతం మనము ఆర్‌పీఎస్ 2022లో ఉన్నాము. సో, ఈ స్కేల్‌లో అయితే ఉన్నామన్నమాట. ఆర్‌పీఎస్ అంటే రివిజ్డ్ పే స్కేల్. అసలు ఎందుకు ఇలా పే స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు అనే విషయానికి వచ్చినట్లయితే, వాస్తవానికి మనకు పీఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా పరిగణలోకి తీసుకుంటాము. సో, ఇందులో మనకు ఆహ్, ఉద్యోగుల జీతాలు పెంచే ప్రక్రియ మాత్రం ఓన్లీ ఉద్యోగుల జీతాలు మాత్రమే పెంచే ప్రక్రియ మాత్రం కాదు. ఇప్పటికి మనకు 11 సార్లు అయితే వేతన సవరణ జరిగింది. సో, మనకు ప్రెజెంట్ 11వ పీఆర్సీ అనేది అమల్లో ఉంది. సో, ఈ విధంగా ఒకవేళ వేతన సవరణ జరగకుండా డీఏలు మాత్రమే పెంచుకుంటూ పోతే, ఇప్పుడు బేసిక్ పే అనేది 4, 5 సంఖ్యలు కాకుండా రూ. 10, రూ. 5 ఉండేది. డీఏ మాత్రం 5,000 లేదా 10,000గా అయితే పర్సెంట్ ఉండేది. ఇలా ఉండటం వల్ల లెక్కించడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్స్‌లు కూడా సహేతుకంగా ఉండవు. సో, అందువల్ల నియతకాలికంగా ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డీఏని బేసిక్‌లో కలిపి కొత్త పేని అయితే నిర్ధారించి డీఏను 0 చేస్తారు. సో, దీన్నే మనం వేతన సవరణ అని అయితే అంటున్నాము. దీంతో పాటుగా కాల అనుగుణంగా మారుతున్న పరిస్థితుల అనుగుణంగా పోస్టుల విధుల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్స్‌లు ఇతర మొదలైన సిఫార్సులు అయితే చేస్తుంది పీఆర్సీ. సో, మనకు తెలిసిందే అండి. ఈ విధంగా డీఏ గాని, డీఆర్ గాని మనకు 50% అనేది చేరుకున్నట్టయితే గరిష్టంగా దాన్ని బేసిక్‌లో సో, బేసిక్ పేలో అయితే మెర్జ్ చేసి ఈ డీఏని మళ్ళీ 0కైతే తీసుకొని వస్తారు. మళ్ళీ 1 నుంచి అయితే డీఏ, డీఆర్‌లు మొదలవుతాయి. 1, 2 నుంచి అట్లా. సో, కాబట్టి ఇక్కడ మనకు ఫిట్‌మెంట్ అనేది పీఆర్సీలో ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టరు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు. 1986 ముందు ఫిట్‌మెంట్ కనపడదు. ఆహ్, సో, ఆ పీఆర్సీలో మొదటిసారిగా మనకు 10% ఫిట్‌మెంట్ అనేది మొదటిసారిగా స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వటం జరిగింది. తదుపరి పీఆర్సీలో మనకు ఇక్కడ చూస్తున్నాం గదా! 1993లో 10%, అలాగే 99లో 25%, 2005లో 16%, 2010లో 39%, 2015లో గరిష్టంగా 43%, 2022లో 23% అయితే ఫిట్‌మెంట్‌లుగా ఇవ్వడం జరిగింది. పీఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలాగా ఐఆర్ కొంత ఇవ్వడం జరుగుతుంది. 2005 పీఆర్సీ వరకు ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి. అందువల్ల ఐఆర్‌పై పెద్దగా దృష్టి ఉండేది కాదు. అలాగే పీఆర్సీలు అమలు చేసేటప్పుడు రివైజ్డ్ చేసిన రోజు నుండి కాకుండా కొత్త పీరియాడిక్ నోషనల్‌గా అయితే ఇస్తారు. సో, పీఆర్సీ బకాయిలను కోల్పోయిన నెలలుగా పీఆర్సీల వారీగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే, సో, ఈ విధంగా మనము ఆహ్, పీఆర్సీలలో బకాయిలను కోల్పోయిన నెలలైతే మనకు 1993లో 9 నెలలు కోల్పోయాము. 1999లో 9 నెలలు, 2005లో 21 నెలలు, 2010లో
19 నెలలు, 2015లో 11 నెలలు, ఈ విధంగా 2022లో 21 నెలలు అయితే కోల్పోవడం జరిగింది. మొత్తం 42 నెలలు రాలేదు. అందులో 22 నెలలు ఇక కన్ఫర్మ్‌గా రావు. మరొక 21 నెలలకు సంబంధించి వస్తాయా అనేది, రావా అనేది తెలియని పరిస్థితి. ఐఆర్ కూడా పొందని పీరియాడిక్ పీఆర్‌సీ వారీగా మనం చూసుకున్నట్లయితే, సో, మనకు 2005లో 20 నెలలు ఐఆర్ కూడా పొందలేదు. ఇక 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు, 2022లో 12 నెలలు అయితే మనము ఐఆర్ కూడా పొందలేదన్నమాట. ఇక పే రివిజన్ కమిషన్ అనేది ఆహ్, వేతన జీవుల కోసం మాత్రమే కాదు, ఉద్యోగులు ఈరోజు వేతనం పెరుగుదల కోసం మాత్రమే కాదు, పీఆర్‌సీ అనేది ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పీఆర్‌సీ సిఫార్సుల ఆధారంగా ఇచ్చినవే. పదోన్నతి పొందిన వారికి ఎఫ్ఆర్ 22బి ప్రకారంగా వేతన స్థిరీకరణ అయితే ఉంటుంది. ఇక ఆటోమేటిక్ అడ్వాన్స్‌డ్ స్కీమ్ ప్రకారంగా ఇక్కడ మనకు మొదట 10, 15, 25 ఏళ్లకు ఉండేది. తర్వాత 8, 16, 24 ఏళ్లుగా 1993లో మార్చారు. అలాగే ఆ తర్వాత 6, 12, 18, 24 సంవత్సరాలకు 2010లో మార్చారు. తర్వాత 6, 12, 18, 24, 30, 2022లో అయితే యాడ్ చేశారు. ఇంకా ఈఎల్స్ నిల్వ ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాత ఈఎల్స్ నిల్వ అనేది 240 రోజులు, ఆ తర్వాత 300 రోజుల వరకు కూడా పెంచారు. సో, రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ ఉంటే అంత గరిష్ట పరిమితిలో ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈఎల్ నిల్వ 300 కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ హెచ్‌పీఎల్ నుంచి అయితే ఎన్‌క్యాష్ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఇక మెటర్నిటీ లీవ్ 90 రోజులు మాత్రమే ఉండేది గతంలో. దాన్ని మళ్ళీ 120 రోజులకు పెంచారు. ఆ తర్వాత 180 రోజులకైతే ప్రస్తుతం అయితే ఉంచారనమాట. ఇక పెటర్నిటీ లీవ్స్ అసలు ఉండేదే కాదు. 2005 పీఆర్‌సీ సిఫార్సు మేరకైతే ఈ అలవెన్స్ రావడం జరిగింది. చైల్డ్ కేర్ లీవ్ మొదటిసారిగా 2015లో 60 రోజులుగా కల్పించారు. తర్వాత 2022లో 180 రోజులకైతే పెంచడం జరిగింది. ఇక పీఆర్‌సీ పెరిగితే హెచ్ఆర్ఏ అనేది మనకు ప్రస్తుతము 8%, 12%, 20% ఉండేది. సో, దీన్ని ఈ విధంగా అయితే మార్పు చేయడం జరిగింది 2010 మరియు 2022లలో. ఇక గ్రాడ్యుటీ పరిమితి పెంపు. సో, పీఆర్‌సీలో పెంచుతూ మొదట్లో గ్రాడ్యుటీ లెక్కింపుకు బేసిక్‌ని మాత్రమే తీసుకునేవారు. సో, తర్వాత డీఏని కూడా కలిపి లెక్కించేవారు. పెన్షన్‌లకు 2019లో ఫిట్‌మెంట్ కాకుండా అదనంగా 2%, 3%, 6% అయితే ఈ విధంగా ఈ పీరియడ్‌లో రిటైర్ అయిన వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత 70 ఏళ్ల వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీన్నే మనము ఏక్యూపీ అని అంటున్నాము. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 1999 పీఆర్‌సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యార్హతలు కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు పర్సనల్ పేగా అయితే ఇచ్చేవారు. 1999 పీఆర్‌సీలో వాటిని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇక 70 ఏళ్ళు దాటిన వయసు దాటిన వారికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను. 1993లో అయితే పీఆర్‌సీలో మాస్టర్ స్కేల్ ఇంట్రొడ్యూస్ చేయబడింది ఆ పీఆర్‌సీలో. సో, అంతకుముందు ఉన్న పే స్కేల్‌లో చాలా కాంప్లెక్స్‌గా ఉండేవి. ఆ పే ఫిక్సేషన్‌లు ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే అర్థమయ్యేది. తర్వాత మాస్టర్ స్కేల్‌నైతే ఈ విధంగా 1993లో అమలైన పీఆర్‌సీలో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరికి ఈజీగా ఉండేదానికి. ఇక 1999 పీఆర్‌సీ నుంచి డీఏ స్థిరంగా ఉండటం మొదలైంది. తర్వాత అంతకుముందు ఒక్కొక్క బేసిక్‌కి ఒక్కొక్క విధమైన డీఏ రేట్ ఉండేది. అలాగే ఇప్పుడు 6 నెలల ధరల పెరుగుదలను బట్టి డీఏ నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డీఏ రేట్‌ను 25% 2.5%గా స్థిరంగా అయితే ఉండేది. అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు, కొన్నిసార్లు ఒక ఏడాదికి కూడా అప్పట్లో పెరిగేది. కానీ ఇప్పుడు మనకు ఏడాదికి 2 సార్లు అంటే ప్రతి 6 నెలలకు డీఏ అనేది పెంపు జరుగుతోంది. డీఏ, డీఆర్‌లు. ప్రతి పీఆర్‌సీల స్పెషల్ పే అలవెన్స్‌లు పెంపు ఉంటుంది. అలాగే కొత్త వారికి అలవెన్స్‌లు సిఫార్సు చేయడం అవసరం లేదనుకుంటే నిలిపివేయాలని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇక మా పోస్టులకు ఉండే బాధ్యతలకు మాకు ప్రొవైడ్ చేసిన స్కేల్ సహజంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్‌లు ఇస్తే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికే సిఫార్సు చేస్తారు. ఇలా పీఆర్‌సీ అంటే ఎన్నో ఉంటాయి. పీఆర్‌సీ అంటే జీతంలో పెరుగుదల మాత్రమే కాదు. ఇక మనకు
12వ పీఆర్సీ గనక అమలైనట్లయితే వేతనాల్లో 60% వరకు కూడా గరిష్టంగా పెరుగుదల ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో, కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్స్ అందరూ కూడా 12వ పీఆర్సీ అమలు కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పీఆర్సీ అంటే మనకు ఆహ్, రికమెండెడ్ పే స్కేల్స్ అయితే ఉంటాయి. అలాగే ఫిక్సేషన్ ఆఫ్ పే, ద రివిజ్డ్ పే స్కేల్స్, అలవెన్సెస్ పీఆర్సీ ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే స్పెషల్ పేస్ ఏమన్నా ఉన్నా పీఆర్సీ ద్వారానే. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్స్, అలాగే లీవ్ బెనిఫిట్స్, ఇక ఈ విధంగా అడ్వాన్స్‌డ్ ఇంక్రిమెంట్స్, ఇక అడ్వెన్స్ ఇవన్నీ కూడా మనకు పీఆర్సీ ద్వారానే తీసుకొని రావడం జరుగుతుందనమాట. మెడికల్ ఫెసిలిటీసు, అలాగే వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్, అలాగే ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్స్ మొత్తం పీఆర్సీ ద్వారానే మనకు అమలు కావాల్సి అయితే ఉందనమాట. సో, ఈ విధంగా ఇక 12వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ అనేది మరొక 2, 3 నెలల్లో కమిషన్‌ని అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, ఈ లోపల ఐఆర్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో, ఐఆర్ అయితే ప్రభుత్వము 20-25% ఇద్దామని చూస్తోంది. సో, ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా 30-30% అయితే 35% వరకు కూడా గరిష్టంగా ఐఆర్ ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. సో, ఈ మేరకు ఇక తుది నిర్ణయం ప్రభుత్వం అయితే వెలువరనుంది. సో, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తోంది. మరొక 2, 3 నెలల్లో అయితే అంతా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చక్కబడిన తర్వాత మనకు ఈ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తప్పకుండా మీటింగు పిలిచిన తర్వాత మనకు ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఎన్నికల హామీలో భాగంగా మనకి ఐఆర్ ఖచ్చితంగా ఇస్తాము అని జెప్పేసి అలాగే మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఐఆర్ అనేది తప్పకుండా వస్తుంది. సో, పీఆర్సీ 2, 3 నెలల తర్వాత గనక మనకు ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అది నివేదిక వచ్చేసరికి 2025 ఇయర్ ఎండింగ్ కల్లా నివేదిక రావడం జరుగుతుంది. సో, మనకు 2026 స్టార్టింగ్‌లో 12వ పీఆర్సీ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.